హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పిఎన్ఆర్ వైబ్స్. యాక్చువల్గా లాస్ట్ 10 days నుంచి చెప్తున్న టాపిక్ అని బోర్గా ఫీల్ అవ్వద్దు. సో మీ మనీ సేవ్ చేయడం కోసమే నేను మళ్ళీ వీడియో చేస్తున్నాను, అంతేగాని మీకు బోర్ కొట్టించడానికి అయితే కాదు. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. ఇక్కడ రిస్క్ అకౌంట్ అని కొత్తగా ఆప్షన్ వచ్చింది ఓఎల్ఎంలో. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు. సో దీనికి సొల్యూషన్ అంటే ఏం లేదు. దీని సొల్యూషన్ ఏంటంటే నైట్ 11:30కి 12కి మెసేజ్ చేస్తుంది మీ ఓఎల్ఎం మేనేజర్ మీకే. సో ఇంత అమౌంట్ రీఛార్జ్ చేసుకోండి అని. సో ఎవరైతే రీఛార్జ్ చేయకండి. సో రీఛార్జ్ చేస్తారంటే ఇంకా బోల్తా కొట్టినట్టే. సో చూసారు కదా, రిస్క్ అకౌంట్ అని వచ్చింది. చాలామందికి ఇలాగే వస్తుంది అనమాట. సో రిస్క్ అకౌంట్ నుంచి పోవాలంటే ఏం చేయాలని మీ మేనేజర్ మీకు ఫోన్ చేస్తుంది. సపోజ్ మీరు కాంటాక్ట్ అయినా ఆమె చెప్పేది ఏంటంటే, సో ఇంత రీఛార్జ్ సర్టెన్ అమౌంట్ రీఛార్జ్ చేసుకోండి, ఖచ్చితంగా మీకు అకౌంట్ బ్యాక్ వస్తుందని. సో ఆల్మోస్ట్ యాప్ క్లోజ్ అయిపోయింది. సో నేను లాస్ట్ 3 days కూడా చెప్పానండి మీకు, చేసుకోవద్దు. ఎందుకంటే ఇలాంటి యాప్స్ ఎన్నో చూస్తే కానీ మీకు చెప్పానండి, ఒత్తుగా ఎవరు చెప్పరు కదా. సో దయచేసి చెప్పినప్పుడే వినండి. అమౌంట్ అనేది వేసుకోవచ్చు అండి, దానికంటే ఒక లిమిట్ ఉంటుంది, అంటే లిమిట్ ఉంటుంది. బట్ మించిపోయినా అంటే లాస్ అవుతారు. ఇప్పుడు దాకా 30,000 40,000 చాలామంది ఎర్న్ చేసుకున్నారు. లాస్ట్ 3 to 4 daysలో పోగొట్టుకున్నారు ఆ అమౌంట్ని. ఎందుకు పోగొట్టుకున్నారు? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే సపోజ్ 3,000 ఉంది. 3,000కి ఎవడైనా 15,000 ఇస్తాడా? అంటే అమౌంట్ చాలామంది పోగొట్టుకున్నారు. సో పోగొట్టుకున్నారు కాబట్టి వస్తాయనే ఉద్దేశంతో వేసుంటారు. సో ఇట్లాగ పోయినాయి చాలా, అంటే చాలా అమౌంట్. సో దయచేసి ఇంకా ఎవరు కూడా ఇన్వైట్ చేయొద్దు. ఇన్వైట్ చేశారంటే ఆల్మోస్ట్ మీరు లాస్ అయిపోయినట్టే ఇంకా. సో ఈ వీడియో జస్ట్ ఎందుకోసం మెసేజ్ చేస్తున్నా, బోర్గా ఫీల్ అవ్వకండి. ఎందుకంటే మంచి యాప్స్ ఉన్నాయి ఇంకా ఇదే. సో దయచేసి ఎవరు ఇన్వైట్ చేయదు. మంచి యాప్స్ అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్స్, అక్కడ జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను చెప్తుంటాను మీకు. సో మీకు స్టార్టింగ్లో ఇన్వైట్ చేసినట్లయితే మీరు ఎవరు కూడా లాస్లో ఉండరు. సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్లోనే చేయండి, అంతే. మళ్ళీ ఇన్వెస్ట్ చేయొద్దు. మళ్ళీ ఇన్వెస్ట్ చేశారంటే మిడిల్లో యాప్ స్మరులు అయిన తర్వాత లాస్ అవుతారు. సో ఇది గైస్, దయచేసి అయితే ఇది 3,000, ఈ 8,000, ఈ 15,000, ఈ 30,000 అయితే ఇన్వెస్ట్ చేయొద్దు ఇప్పుడు దయచేసి. క్లోజ్, ఇంకా యాప్ బంద్. సో న్యూ యాప్స్ మీద ఫోకస్ అయితే పెట్టండి. ఇది గైస్, థ్యాంక్ యూ సో మచ్. బై.